రాజన్న సిరిసిల్ల జిల్లా నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోంది అని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం మంగళవారం ఉదయం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వల్లారం గ్రామంలోని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని డీఎస్పీ నాగేంద్రాచారి అన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రాచారి మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి, ప్రజలతో భద్రతా భావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి, ప్రజల యొక్క సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ గ్రామంలోని కాలనీలోని ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేరరహిత గ్రామాలుగా చేయాలనే జిల్లా ఎస్పీ ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా మాదక ద్రవ్యాలను, గంజాయి వంటి మత్తు పదార్థాలను, పేలుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలాలచే విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి పేపర్ లేనటువంటి, సరైన నంబర్ ప్లేట్స్ లేని 40 ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగిందని, సంబంధించినటువంటి వాహనదారులకు సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లొచ్చని అన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని, లేదా డయల్ 100 కాల్ కు ఫోన్ చేసినచో వెంటనే చర్యలు చేపడతామని అన్నారు. మీ సమయాన్ని మాకు కేటాయించండి. అంటే ఇది ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి పోలీస్ శాఖ తరఫున ప్రజలు ఒక భరోసా కల్పించడానికి అప్పుడప్పుడు సడన్ కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం. కార్డనెన్స్ సెర్చ్ అంటే ఊరు 4 బయటికి వెళ్ళే దారులను మూసేసి ఊరు మొత్తం ఇల్లు జల్లెడ బట్టి చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా, ఊళ్ళో ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా, ఏమన్నా చట్ట వ్యతిరేకమైన చర్యలకు ఎవరైనా పాల్పడబోతున్నారా అని ఆ ఉద్దేశంతో ఈ సామాన్య ప్రజలు అంటే జనరల్ పీపుల్ మనం ఎవరి పని వాళ్ళు చేసుకునేటోళ్లకు డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళకు ఒక భరోసాని కలిగించడం శ్రీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు చేస్తున్నాం. ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా మీ బొల్లారం విలేజ్లో చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేవి సార్వత్రిక ఎన్నికలు మనకు ఈ వచ్చే నెలలో ఉన్నవి. దాంట్లో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మీరంతా ఎన్నికలకు మాకు సహకరించాలని, ఏమైనా ఇట్లా గొడవలు జరిగి లేదంటే వర్గపూర్ కానీ ఏదైనా జరిగేటట్టు ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకురావాలి. మీరు ముందు తీసుకొస్తే మేము ఏదైనా కౌన్సిలింగ్ చేసి ఇట్లా బాగుండదు, ఇట్లయితే కేసులు అవుతాయి అని చెప్పి పీస్ఫుల్ ఎలక్షన్ అనేది జరగడానికి మేము కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ మనకు సిరిసిల్లలో ఒకటి డి అడిక్షన్ సెంటర్ అని పెట్టినాం. మీకు సరే మా వాడు గంజాయి తాగుతుండని అందరికి చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంటే అది సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాం. మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, డి అడిక్షన్ సెంటర్ ఉంది, అక్కడ డాక్టర్ ఉంటాడు, కౌన్సిలింగ్ చేసి దానికి సంబంధించిన మందులు ఇచ్చి చిన్న స్టేజ్లో ఉంటే దాన్ని మనం ఆపుకునే అవకాశం ఉంటుంది. మా ఎస్ఐ గారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము రెడీ చేసి పట్టుకుంటాం వాళ్ళని. ఈ గాంజాయి అనేది సమాజంలో ఎక్కువైంది కాబట్టి దానికి నిర్మూలించాలంటే అందరి అన్ని వేళలా అందుబాటులో ఉండలేకపోవచ్చు, మాకంత ఫోర్స్ లేదు. మన గ్రామంలో చెప్తున్నప్పుడు ఎలాంటి గొడవ లేకుండా శాంతి సామరస్యం అందరూ అన్ని పార్టీల వాళ్ళు కలుసుకొని ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఓటేసి ఉన్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి, ఎలాంటి గొడవలు లేకుండా ఉండి మాకు పోలీసు వారికి సహకరిస్తే మీకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓకే, ఇక కోనపట్టు మనం మామిడిపల్లి కూడా కాలే మొన్న ముసలి మెల్ల మీద పుస్తకాలు పోయింది, అది మన నూగలమరి కాడ అయింది. కాబట్టి మనకు చుట్టుపక్కల అయితే పాటు మన గ్రామానికి సరౌండింగ్లో మనం 4-5 రోజుల పూట మనం సీసీ కెమెరాలు ఓపెనింగ్ చేసుకోవాలి. మీరు ఎవరిస్తారా ఎవరైనా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటారు. అంటే మీకు దగ్గరకు వచ్చి మీ సమస్య తెలుసుకోవడమా, లేకపోతే మీకు మాకున్న దూరాన్ని తగ్గించుకోవడమా, దీనికోసం. ఎందుకంటే మీకు పోలీస్ అంటే దూరం ఉండి పనిచేస్తారో చేయరో, లేకపోతే మనం చెప్పుకోవచ్చో లేదో అని ఉంటుంది. కాబట్టి మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు లేకపోతే మీ అవసరాలు చూడడం, తర్వాత లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయాలు చర్చించడం, తర్వాత పోలీసు పనిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేయడం. అంటే ఏం లేదు కానీ గాంజా వల్ల ఈ మత్తు ఏం చేస్తారో తెలియదు. పిల్లోడు
మంచి చేస్తాడో తెలియదు, చెడు చేస్తాడో తెలియదు, చంపుతాడో తెలియదు, రేప్ చేస్తాడో తెలియదు, చిన్నపిల్లలని ఏమైనా చేస్తాడో తెలియదు, దొంగతనం చేస్తాడో తెలియదు. ఏదైనా అంటే ఆ మత్తు డి అడిక్షన్ సెంటర్ అనే పెట్టినాం. డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ అంటే మత్తు మందులను కొంచెం నెమ్మదిగా ఎట్లా తగ్గించాలా, ఎట్లా మానిపించాలనే దాని మీద ఒక సైకియాట్రిస్ట్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, మందులు ఉంటాయి. ఆ మందుల ద్వారా తగ్గిస్తాము. కాబట్టి ఆ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్కు పంపించి వాళ్ళకి సహాయం చేద్దాం. అట్లనే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకోండి, దీన్ని మనం అంతటా ప్రచారం చేద్దాం. డ్రగ్స్ అనేటివి అసలు ఎక్కడ కనిపించవద్దు. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అందరూ కూడా దీన్ని ఒక ప్రామిస్గా తీసుకోండి.